హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గుల్టే బ్రో. నా పేరు రామ్ వెంకటేశ్వర్. ఇప్పుడే సందీప్ రాజ్ గారు డైరెక్ట్ చేసిన మౌగ్లీ సినిమా చూసొస్తున్నాను. కొన్ని గుడ్ మూమెంట్స్ ఉంటాయి, కానీ సినిమా చూస్తున్నప్పుడు ఇది ఎక్కడో చూసామే అనే ఒక ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. ఫర్ ఇన్స్టెన్స్, కొంచెం తేజ కోడెడ్ స్టోరీ అనమాట ఇది. ఒక ఇద్దరు లవర్స్ సీరియస్ గా ప్రేమించుకోవడం, వాళ్ళ మధ్యలోకి ఒకడు లస్ట్ తో ఒకడు రావడం, అది యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ ఓవర్ యూజ్డ్ టెంప్లెట్ ఇప్పటికీ. కానీ ఇదిగో తేజ గారు ఆ టెంప్లెట్ని బాగా వాడుకున్నారు, విలన్స్ని అంత క్రూరంగా అట్లా లస్టీగా చూపించి. సో ఇందులో కూడా బండి సరోజ్ కుమార్ గారిని చూస్తున్నప్పుడు, అంటే ఆ హోల్ ప్లే ఏదైతే ఉందో అది గుర్తొస్తుంది మనకి, జయం అలాంటి మూవీస్. బట్ టు అన్ ఎక్స్టెంట్ దాన్ని వీలైనంత వరకు కొత్తగా ప్రజెంట్ చేయడానికి కొంచెం ఎఫర్ట్ అయితే కనిపిస్తుంది. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ కర్మ అనే ఒక యాంగిల్ని ఇంట్రడ్యూస్ చేస్తారు సెకండ్ హాఫ్లో, దాంతోనే క్లోజర్ వస్తుంది. అటువంటి కొన్ని కొత్త ఐడియాస్ కూడా ఉన్నాయి. బట్ సమ్హౌ ఆ ఐడియాస్ ఎందుకు అంత స్ట్రాంగ్గా ట్రాన్స్లేట్ అయినట్టు అనిపించదు. ఫర్ ఇన్స్టెన్స్ ఎండింగ్ ఏదైతే ఉందో, ఆ కర్మ దానికి ఇచ్చిన ఒక క్లోజర్ ఆన్ పేపర్ అది వింటే అది సూపర్ ఉందిరా అని అనిపిస్తుంది. బట్ అది మరి అది సెన్సార్ ఇష్యూస్ వల్ల అది కరెక్ట్గా చూపించలేదా ఏంటి అని. కానీ ఆ పే ఆఫ్ ఏదైతే అది ఉంటుందో అది ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి. ఆ క్యారెక్టర్కి ఇచ్చే ఎండ్, విలన్ క్యారెక్టర్కి ఇచ్చే ఎండ్ సీక్వెన్సెస్గా చూస్తే దేర్ ఆర్ లైక్ ఎపిసోడ్స్. లైక్ సెకండ్ హాఫ్లో పోలీస్ స్టేషన్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది అనమాట. ఆ ట్రైలర్లో కూడా కనిపించుంటుంది. అది రోషన్ని కట్టేసి టార్చర్ చేసేది. అది ఇట్స్ లాంగ్ సీక్వెన్స్. ఇట్ ఈస్ డెలిబరేట్లీ ఫ్రస్ట్రేటింగ్. బట్ అంత ఆడియన్స్ని ఫ్రస్ట్రేట్ చేసినప్పుడు, అంత డౌన్ చేసినప్పుడు, ఆ సీక్వెన్స్ ఒక సూపర్ ఎండింగ్ రావాలి కదా, ఒక సూపర్ హై రావాలి కదా. ఆ ల్యాండింగ్ ఎందుకో అది అంత స్ట్రాంగ్గా జరిగినట్టు అనిపించాల నాకు. బట్ అటువంటి ఉన్నప్పటికీ నాకు ఈ సినిమాలో నచ్చింది ఏంటి అంటే, ఐ లైక్ ద మ్యూజిక్ అలాట్. కాలభైరవ గారి మ్యూజిక్, ఆ సౌండ్లో ఒక ఎపిక్నెస్ ఉంది, బాగుంది. మూవీకి ఆయన ఇచ్చిన మౌగ్లీ థీమ్ కానివ్వండి, అండ్ ఒక వనవాసం అనే సాంగ్, ఆ సాంగ్ సూపర్గా ఉండింది. నాకు ఆ సాంగ్ ఈ మధ్య వింటున్నా కూడా కదా, నాకు బాగా నచ్చింది ఆ సాంగ్. కుదిరితే వినండి ఒకసారి. పర్ఫార్మెన్సెస్ కూడా నాకు సిన్సియర్గానే అనిపించినాయి. బీట్ బండి సరోజ్ కుమార్ గారు హీఈస్ ద స్టాండ్ అవుట్. బట్ మీరు బబుల్ గమ్ చూడకపోతే చూడండి. రోషన్, నేను అది బబుల్ గమ్ వచ్చినప్పుడు కూడా చెప్పా దట్ ఇట్ ఈస్ అ వెరీ గుడ్ డెబ్యూ అని. ఇందులో కూడా హీఈస్ గుడ్. ద హీరోయిన్ ఈజ్ గుడ్, సాక్షి. అండ్ అనదర్ స్టాండ్ అవుట్ ఈస్ హర్ష. ఆయనకి హర్ష చేముడు అనే యాక్టర్, వాళ్ళిద్దరికి కాన్వర్జేషన్ ఉంటుంది, హర్షకి రోషన్కి. అవన్నీ బాగుంటాయి. లైక్ యూ జెన్యున్లీ లైక్ దట్ క్యారెక్టర్. ఐ థింక్ ఫిల్మ్ మేకర్స్ నీడ్ టు గివ్ హిమ్ మోర్ స్ట్రాంగ్ రోల్స్. జస్ట్ ఏదో ఫ్రెండ్ అలా కాకుండా లైక్ నీట్ ఉన్న క్యారెక్టర్స్ ఇస్తే హీఈస్ అ వెరీ గుడ్ యాక్టర్. ఇంకా బిఎస్కే ఆయన హీఈస్ డామ్ గుడ్. అంటే ఈ ఎలిమెంట్స్ అన్ని అవి ఉన్నప్పటికీ సమ్హౌ ఆ ప్రెడిక్టబిలిటీ అనేది, ఆ స్టోరీలో ఉన్న ప్రెడిక్టబిలిటీ అనేది కొంచెం వెనక్కి లాగింది అనిపించింది నాకు. రమామారుతి ఆయన సినిమాటోగ్రఫీ కూడా ఇట్స్ గుడ్. ఆ కర్మ అనే యాంగిల్ని వాడినప్పటికీ ఐ విష్ ఇంకా కొంచెం దానికి ఒక క్వర్కీ స్పిన్ అనేది ఇచ్చునుంటే ఇంకా బాగుండేది అనిపించింది. అండ్ ఐ ఫెల్ట్ ద ఫిల్మ్ వాజ్ టూ సీరియస్. అంటే ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో ఒక లవ్ స్టోరీ అనేది ప్లెజెంట్గా చూపించి, సెకండ్ హాఫ్లో ఒక అన్ప్లెజెంట్ జోన్లోకి వెళ్తే ఇట్స్ ఓకే. కానీ ఆ లవ్ స్టోరీలో కూడా, అందులో కూడా ఒక ప్రొడ్యూసరు అతను కొంచెం పవర్డ్గా ఉండడం, అదంతా అక్కడ కూడా ఒక ప్లెజెంట్నెస్ అనేది ఉండదన్నమాట. సో అది కూడా కొంచెం అన్కంఫర్టబుల్గానే, అన్ప్లెజెంట్గానే ఉంటుంది. ఆ షిఫ్ట్ కనిపించదు. అరే ప్లెజెంట్ సినిమా ఇప్పుడు అన్ప్లెజెంట్ అయింది ఈ పోలీసు రావడంతో అనే ఫీల్ ఉండదు. సో ఎందుకు అంత సీరియస్గా ఉంది అనేది నాకు డౌట్. మరీ అంత సీరియస్గా ఉండాల్సిన అవసరం లేదు అని నాకు అనిపించింది. కొంచెం సరదాగానే ఉండొచ్చు ఫస్ట్ హాఫ్ కూడా. ఓవరాల్ ఐ ఫెల్ట్ ఇట్ వాస్ అన్ ఓకేష్ ఫిల్మ్. దట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ రివ్యూ. డూ సబ్స్క్రైబ్ టు గుల్టే ప్రో ఫర్ మోర్ రివ్యూస్ అండ్ ఇంటర్వ్యూస్. థ్యాంక్ యూ.